జనవరి 14వ తేదీన భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ అంటేనే భోగ భాగ్యాలను తెచ్చిపెట్టే పండుగ. ఈ రోజున భోగి మంటలు వేయడం, అభ్యంగన స్నానాలు చేయడం ద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోయాలి, భోగి పళ్ళను ఎలా కలుపుకోవాలి, ఏ సమయంలో భోగి పళ్ళు పోయాలి, ఏ వయసు గల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి, ఆనవాయితీ లేని వారు కూడా భోగి పళ్ళు పోయవచ్చా, అలాగే భోగి పండుగ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 14వ తేదీన ఉదయం 6 గంటల్లోపు భోగి మంటలు వేయాలి. ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది. అలాగే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి భోగి మంటల్లో కొన్ని నల్ల నువ్వులు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. భోగి రోజున ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె రాసుకొని వేడి నీటితో తల స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ నాడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ భోగి పండుగ నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోండి. తద్వారా మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ భోగి పండుగ నాడు ముగ్గు పైన గొబ్బిమ్మలు పెడితే త్వరగా వివాహ యోగం కలుగుతుంది. భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ నువ్వులు, బెల్లం తినాలి. చిన్నపిల్లలకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు నరదిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజున తప్పనిసరిగా భోగి పళ్ళు పోయండి. పిల్లలకు భోగి పళ్ళు పోయాలంటే ఎలాంటి ఆనవాయితీ అవసరం లేదు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది. విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ భోగి పండుగ నాడు సాయంత్రం సమయంలో పిల్లల పైన భోగి పళ్ళు పోయాలి. సాయంత్రం 5:30 నుండి 7 గంటల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. 12 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. కొన్ని ప్రాంతాలలో వివాహం కాని ఆడపిల్లలకు కూడా భోగి పళ్ళను పోస్తారు. మొదటిసారి మీ పిల్లలకు భోగి పండ్లు పోస్తుంటే మీ పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టండి. పిల్లల పైన పోసే భోగి పళ్లకు చాలా శక్తి ఉంటుంది. ముందుగా భోగి పళ్ళు ఎలా కలపాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ ను తీసుకోండి. రేగి పళ్ళు, నానబెట్టిన శనగలు, చెరుకుగడ ముక్కలు, చిల్లర నాణేలు, బంతిపూల రేకులు, అక్షింతలు, అలాగే చాక్లెట్లు ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి. పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు మీరు తయారు చేసిన భోగి పండ్లను మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి. మీ పూజ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే కృష్ణుడి పైన కొన్ని భోగి పళ్ళు పోసి కృష్ణుడికి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి. ముందుగా మీ పిల్లలను అందంగా అలంకరించుకోండి. పిల్లలకు తలస్నానం చేయించి కొత్త వస్త్రాలు ధరించి నగలు వేసి అందంగా రెడీ చేసుకోండి. మీ పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోపెట్టి ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చేతి నిండా భోగి పళ్ళు తీసుకుని మీ పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పుతూ దిష్టి తీస్తూ పిల్లల తలపైన భోగి పళ్ళు పోయాలి. తర్వాత అక్షింతలు వేసి హారతి ఇవ్వండి. పిల్లల పైన భోగి పళ్ళు పోసేటప్పుడు శ్రీ కృష్ణార్పణమస్తు అనే మంత్రాన్ని చదువుతూ భోగి పళ్ళు పోయాలి. ఈ విధంగా ముందుగా తల్లిదండ్రులు పోసి తర్వాత మీ ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా భోగి పళ్ళు పోయాలి. మీ ఇంటికి 5 ముత్తైదువులను పిలిచి వారి చేతుల మీద కూడా మీ పిల్లలకు భోగి పండ్లు పోయించి ముత్తైదువులకు తాంబూలం అందించండి. ఈ భోగి పళ్ళు కార్యక్రమం పూర్తయిన తర్వాత కింద పడిన భోగి పళ్ళు మొత్తం తీసి వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. కింద పడిన ఈ భోగి పళ్లను ఎవరూ తినకూడదు. ఎందుకంటే పిల్లలకు ఉన్న దిష్టి మొత్తం పోవాలని పిల్లల తలపైన భోగి పళ్ళు పోస్తారు. కాబట్టి దిష్టి తీసిన భోగి పళ్లను తినకూడదు. ఇక కింద పడిన చిల్లర నాణేలను తీసి ఎవరికైనా పంచిపెట్టండి. ఈ విధంగా చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ పిల్లలపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి పిల్లలకు భోగి పండ్లను పోస్తే చిన్నపిల్లలకు జ్ఞానం పెరిగి తెలివితేటలు పెరుగుతాయి. ఈ భోగి పండుగ నాడు పసుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి.
భోగి రోజున తలస్నానం చేయకపోతే ఇక ఈ సంవత్సరం అంతా నరపీడలు వెంటాడుతాయి. అయితే ఈ భోగి పండుగ నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రేగిపళ్ళు వేసి స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం చదివితే మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే మీ ఇంటి ముందుకు హరిదాసులు వస్తే వారికి బియ్యం, కందిపప్పు మరియు బెల్లం దానం చేయండి. ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఈ భోగి పండుగ నాడు గోవును పూజిస్తే చాలా మంచిది. గోమాతకు ఆహారంగా నానబెట్టిన బియ్యం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఇక మనలో చాలా మందికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు భోగి మంటల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి భోగి మంటల నుండి వచ్చే వేడిని చేతులతో తాకి కళ్ళకు అద్దుకోండి. ఇలా చేస్తే మీ శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడున్న బూడిదను తెచ్చుకొని మీ పిల్లలకు బొట్టులాగా పెట్టండి. ఇక ఇంటికున్న వాస దోషాలతో బాధపడేవారు భోగి మంటల దగ్గర కొంత నిప్పు తెచ్చుకొని ఆ నిప్పు పైన సాంబ్రాణి పొగ వేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ భోగి రోజున సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదవండి. మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ భోగి పండుగ రోజున ఇంట్లో బొమ్మల కొలువు పెడితే చాలా మంచిది. బొమ్మల కొలువును సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఏ ఇంట్లో అయితే బొమ్మల కొలువు నిర్వహిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ పూజ గదిలో ఒక పక్కన గోడకు చెక్క పీటతో 3 మెట్లు ఏర్పాటు చేసుకోండి. ఈ మెట్ల పైన దేవతా విగ్రహాలు, మట్టి బొమ్మలు, ఇలా మీకు అందుబాటులో ఉండే బొమ్మలన్నీ పెట్టుకోండి. ఈ బొమ్మల మధ్యలో ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేసుకోండి. ఇలా సంక్రాంతి 3 రోజులు మీ ఇంట్లో బొమ్మల కొలువు పెడితే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా డబ్బు బాగా కలిసొస్తుంది. ఈ భోగి పండుగ వెనక ఎన్నో పురాణ రహస్యాలు ఉన్నాయి. గోదాదేవి రంగనాథుడితో లీనమైన రోజు భోగి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ భోగి రోజునే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడట. ఈ భోగి పండుగ రోజున ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి. ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని ఆవాలు, ఒక కర్పూరం బిళ్ళను వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి ఈ మూటను భోగి మంటల్లో వేయండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఒక నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు, ₹1 నాణాన్ని మూట కట్టి భోగి మంటల్లో వేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. రేగి పండ్లను బదిరీ పళ్ళని అంటారు. రేగి పంటను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారట. ఈ విధంగా మీ పిల్లలకు భోగి పళ్ళు పోసి చిన్న చిన్న పరిహారాలను పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.